దినం కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేవుని వర్తమానము రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం నుండి 17వ వచనం ఒకటి చదువుతున్నాం. దినవృత్తాంతముల గ్రంథము సెకండ్ క్రానికల్స్ 20వ అధ్యాయము 17వ వచనం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడయకుడి, రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ప్రార్థన చేస్తున్నాం. స్తుతులకు ఆధారభూతుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించే తండ్రి, మీకు వందనాలు. మీరిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయినా మేమందరము ఎక్కడున్నప్పటికీ తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచినందుకు మీకు వందనాలు. మా హృదయాలలో ఏక మనస్సును ఉంచినందుకు కూడా మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరితో ప్రభా మీరు మాట్లాడండి. మా హృదయాలను సరి చేసుకునే వాక్యాన్ని మాకు అనుగ్రహించి మా జీవితాలను నూతన పరుచుకోవడానికి సహాయం చేయమని, మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని ఈ ప్రార్థన మరొకడానికి క్రీస్తు యేసు పేరిట వేడుకొని సమర్పిస్తున్నాం. ఆమేన్. ప్రభు నామం అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. వాక్యం సిద్ధపడేటప్పుడు ఒక ఆలోచన ఏమిటంటే, ఎందుకు దేవుని సన్నిధిలో మనం అందరం కూడుకోవటం ప్రారంభించాం? ఎందుకు ఈ రీతిగా వీడియో కాన్ఫరెన్సింగ్ లేకుంటే ఈ టెక్నాలజీని ఉపయోగించుకునే ప్రార్థనలు ఎందుకు ప్రారంభించాం? మనకందరికీ తెలుసు, కరోనా వైరస్. ఈ వైరస్ భయం వలన లేకుంటే మనకున్నటువంటి సమస్యను బట్టి దేవుని సన్నిధికి వచ్చాం. ఈ సమస్య లేనప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ లేకుంటే ఇటువంటి ప్రత్యేకమైనటువంటి సువార్త కూటము సువార్తని అందించుకోవటం ఒకరికొకరు అటువంటి ప్రార్థనలు లేవు. అదొక ప్రెషర్ టైంలో, లేక ఒక సమస్య ఉన్న సమయంలో, ఒక అవసరత ఉన్న సమయంలో మనం అందరము దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడ్డాం. ఇది మానవులు చేసేటువంటి పని. మనం మొదటి నుంచి కూడా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనకెప్పుడు సమస్య ఉంటుంది, అప్పుడు దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. ఈరోజు పేపర్లో చదువుతా ఉంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను. అది చెప్పడానికి ముందు నాకు ఒక సమస్య ఉంది. ఈ సమస్యకి ఒక 5 లక్షలు ఉంటే సరిపోద్ది అనిపించింది. 5 లక్షలు నాకు వస్తే నాకున్న సమస్య తీరిపోద్ది. అయితే ఖచ్చితంగా నా బ్యాంకులో 5 లక్షలు ఉన్నాయి. నేను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాను. నా సమస్య 5 లక్షల సమస్య. నా దగ్గర సరిగ్గా 5 లక్షలు ఉన్నాయి బ్యాంకులో. నేను ప్రార్థన చేస్తాను అంటే చాలా మందివి చాలా చిన్న ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళటమో, లేకుంటే సమస్య గురించి ప్రార్థన చేయకపోవటమో, లేకుంటే దేవుని సన్నిధికి అసలు రాకపోవటం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకు వచ్చినటువంటి సమస్య పరిష్కారం నా దగ్గరే ఉంది. ఆ సమస్య పరిష్కారం ఆ బ్యాంక్ బ్యాలెన్సే. అయితే అట్లా అనుకుంటా ఉంటే ఈరోజు న్యూస్ పేపర్ ఒకటి చదివాను. న్యూస్ పేపర్లో చదివిన ఇన్సిడెంట్ ఏంటంటే, అక్కడ ఈరోజు బ్యాంక్ లో ఒక 5 లక్షలు డ్రా చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, నేను బ్యాంక్ నుంచి డ్రా చేసి బయటకు వచ్చాను, ఈ 5 లక్షలు నా బండి బాక్స్ లో పెట్టుకున్నాను, ఇంటికి వెళ్ళి చూసుకుంటే దానిలో 5 లక్షలు లేవు అని పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చాడు. ఒకవేళ 5 లక్షల సమస్య, ఒకవేళ నేను ప్రార్థన చేయకుండా బయలుదేరితే మరి 5 లక్షలు నా సమస్యను తీర్చకపోవచ్చు. కాబట్టి సమస్యలు ఉన్నప్పుడు అయితే పోలీసులు అది పట్టుకున్నారు. ఎందుకంటే చాలా చిన్న, వెరీ రెడిక్యులస్ న్యూస్ అది. అతను బ్యాంక్ లో మనీ డ్రా చేసి బయటకు వచ్చి అటువంటి బండి ఇంకోటి ఆ ప్రక్కన ఉన్న బండి బాక్స్ లో పెట్టేసి అతని బండి మళ్ళా లోపలికి వెళ్ళి వచ్చి అతని బండి తీసుకుని వెళ్ళిపోయాడు. 5 లక్షలు పోలీసులు పట్టుకున్నారు, తెచ్చి అతనికి ఇచ్చి ఒక ఫోటో తీశారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, మనకున్న సమస్యకి సరి అయిన సమాధానం మన దగ్గర ఉంటే దేవుని సన్నిధికి రావడానికి మనం ఇష్టపడకపోవచ్చు. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమస్యలు బట్టి మనం ఒంటరిగా మన కుటుంబాల్లో ప్రార్థన చేసుకుంటూ వచ్చామేమో, కానీ ఈరోజు భూదిగంతాలు మొత్తానికి కలిపి ఒక పెద్ద సమస్య వచ్చింది. మన ఉనికికి ఒక పెద్ద సమస్య వచ్చింది. మన కుటుంబాలలో ఆరోగ్య సమస్య వచ్చింది. ఈ సమస్య భూమి మొత్తానికి ఉంది, నాకు ఉంది, నా కుటుంబానికి కూడా ఉంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చామేమో. నిజమే, మనకున్నటువంటి అవసరాలను బట్టి, మనకున్నటువంటి ప్రెషర్ని బట్టి
మనం దేవుని సన్నిధికి రావటం అనేది దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సింది. కానీ ప్రెషర్ లేనప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. సమస్య లేనప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలకు రావాలి. ఇది నేను యెహోవాపాతు ఆహ్, గూర్చి దేవుని సన్నిధిలో రెండవ దినవృత్తాంతంలో చూసినప్పుడు ఆహ్, ఆహ్, హడ్సన్ టైలర్ చెప్పినటువంటి ఒక మాట నేను జ్ఞాపకం తెచ్చి వాక్యంలోనికి వెళ్దాం. హడ్సన్ టైలర్ చెప్పినవి ఏంటంటే, ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్ హౌ గ్రేట్ ద ప్రెషర్ ఇస్. మన మీద వచ్చేటువంటి ప్రెషర్ లేకుండా మనకున్నటువంటి సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు. ఎంత పెద్ద సమస్య అయినా కూడా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇంకొక మాట ఏం రాశాడంటే, ఇట్ డజంట్ రియల్ మ్యాటర్ హౌ గ్రేట్ ద ప్రెషర్ ఈస్. దాని తర్వాత చాలా ముఖ్యమైన మాట, ద గ్రేటర్ ద ప్రెషర్ ద మోర్ ఇట్ ప్రెస్ యూ టు హిస్ బ్రెస్ట్ అని రాస్తాం. దేవుని హృదయానికి ప్రెషర్ ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా మనలను దేవుని హృదయం దగ్గరగా ఆ ప్రెషర్ నెడుతూ ఉండాలి. ఇది హడ్సన్ టైలర్ చెప్పినటువంటి మాట. నిజమే. ఈరోజు చాలా సమస్యలతో ఉన్నాం. ఉద్యోగ విషయంలో సమస్యలతో ఉన్నాం. ఫస్ట్ ఆరోగ్య సమస్యలతో ఉన్నాము. దాని తర్వాత ఉద్యోగాల గురించి, ఆర్థిక సమస్యలతో ఉన్నాం. కుటుంబాల్లో బిడ్డల గురించి అనేక సమస్యలు మన ప్రార్థనలో ఒక లిస్ట్ పెట్టుకుని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ ప్రార్థన ఈ సమస్యలన్నీ తెచ్చేటువంటి ప్రెషర్ ఎటువంటిదంటే, హడ్సన్ టైలర్ చెప్పినటువంటి మాట, ప్రెషర్ ఎంత ఎక్కువైతే అంత దేవుని హృదయానికి దగ్గరగా నెడుతుంది. కాబట్టి ప్రెషర్ని బట్టి భయపడొద్దు. దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటున్నాం అనే విషయాన్ని బట్టి మనం సంతోషించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. యెహోషాపాతు గురించి ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈ 20వ అధ్యాయం మొత్తం కూడా యెహోషాపాతు రాజుగా ఒక యుద్ధానికి ప్రారంభమయ్యేటువంటి సమయాన్ని గురించి రాయబడి ఉంది. 20వ అధ్యాయం యెహోషాపాతు 20వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే, ఇది అయిన తరువాత అని రాయబడి ఉంది. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి అని రాయబడింది. ఇది అయిన తర్వాత అంటే దాని అర్థం ఏమిటంటే, ఏమేమైంది అప్పటికి అని చూస్తే చాలా ప్రముఖమైనటువంటి విషయాలే జరిగినాయి యెహోషాపాతు విషయంలో. యెహోషాపాతు చేసినటువంటి గొప్ప పనులు ఏమిటంటే, ఆయన రాజుగా అభిషేకించబడిన తర్వాత 17వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకునేటువంటి వాడే. ఎంత మంచి మాట అండి. రాజు అయిన తర్వాత యెహోవా మార్గములందు నడుచుకున్నటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్నాడు. నేను దేవుని సన్నిధిలో నడవాలి. రాజు అయిన తర్వాత ఎవరన్నా నా ఇష్టానుసారం నేను చేయాలనుకుంటారు. కానీ యెహోషాపాతు అనుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా మార్గములందు నడుచుకున్నటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్నటువంటి వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములలో యూదాల నుండి తీసివేశాను. విగ్రహారాధనని ఆ దేశం నుంచి తీసివేశాడు. 2 ప్రముఖమైనటువంటి పనులు చేశాడు యెహోషాపాతు. మొట్టమొదటి ఏమిటంటే, ఆ దేవుని మార్గంలో నడుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. రెండవది ఆ దేశంలో ఉన్నటువంటి విగ్రహ దేవతా స్తంభాలను తీసివేయాలని. సో ఈ 2 చూస్తే మనం దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దేవునికి అంగీకారమైనటువంటి కార్యాలు చేసేటువంటి రాజుగా ఉన్నాడు. ఆ 7వ వచనంలో కూడా చూస్తే 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే ఒక గొప్ప మినిస్ట్రీ ప్రారంభించినట్లు మనకు అర్థమవుతుంది. ఒక రాజు చేసేటువంటి మినిస్ట్రీ ఎట్లుంటుందో చూద్దాం. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. 17వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే ఒక మంచి మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ ఏంటంటే, తన ఏలుబడి యందు 3వ సంవత్సరంన యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన కొంతమందిని ఏర్పాటు చేశాడు. అంటే ఆ దేశంలో గాస్పెల్ మినిస్ట్రీ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఆయన చేసేది ఏంటంటే, జనులకు ధర్మశాస్త్రము బోధించుటకే అతను పెద్దలైన కొంతమందిని నిర్ణయించిన రాయబడి ఉంది. అంటే మొట్టమొదటి చేసినది దేవుని మార్గంలో నడుచుకోవాలని ఇష్టపడ్డాడు. రెండవది అన్య దేవతల విగ్రహాలను తీసివేశాడు. మూడవది ధర్మశాస్త్రాన్ని బోధించడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళు చేసేటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఆ దేశంలో సంచరించి దేవుని వాక్యాన్ని జనులకు ధర్మశాస్త్రము బోధించడం వీళ్ళ పని. వాళ్ళని అపాయింట్ చేశాడు. ఎంత గొప్ప మినిస్ట్రీ అండి. ఒక రాజు చేసేటువంటి మినిస్ట్రీ. 8వ వచనంలో లాస్ట్ లో చూసినట్లయితే, వారిని బోధించుటకై వారిని పంపిన రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రం చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిని సంచరించుతూ జనులకు వారు బోధించుతూ వచ్చిరి అని రాయబడి ఉంది. ఒక రాజు చేసినటువంటి ఎంత గొప్ప రాజు అండి యెహోషాపాతు.
దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడినటువంటి రాజు, విగ్రహాలను తీసివేయటానికి ఇష్టపడినటువంటి రాజు, దేశంలో కొంతమంది అధికారులను నియమించి మినిస్ట్రీ చేయటానికి, దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరికి చదివి వినిపించడానికి, జనులకు ధర్మశాస్త్రం బోధించడానికి కొంతమందిని ఏర్పాటు చేశారు. ఇవి అన్ని జరిగిన తర్వాత 20వ వచనంలో చూసినట్లయితే ఇది అంతయు జరిగిన తర్వాత అని రాయబడి. ఇంత జరిగిన తర్వాత యెహోషాపాతుకు ఒక సమస్య వచ్చింది. వచ్చినటువంటి సమస్య ఏమిటంటే, యుద్ధము ఒక దేశం ఇంకో దేశం మీదకి వెళ్తేనే చాలా కష్టం. అందుకే ఈ మోడర్న్ దేశాలు అయితే యుద్ధం రాకుండానే చూస్తా ఉన్నారు. ఎందుకంటే రెండు దేశాలకి నష్టమే, రెండు దేశాలకి ప్రెషరే, రెండు దేశాల ప్రజలకి నష్టమే. యుద్ధం అంటే చాలా టెన్షన్ తో కూడుకుంది. అయితే ఇది అంత జరిగిన తర్వాత, అంటే దేవతా స్తంభాలను తీసివేశాడు, దేవునికి దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని బోధించాలని నిర్ణయించుకున్నాడు. అతను గొప్ప రాజుగా, దేవుని సన్నిధిలో ఇష్టమైనటువంటి రాజుగా నిలబడిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత మధ్యలో ఒక సంఘటన ఉంది, దాని గురించి కాదు కానీ 20వ వచనంలో ఇది అంత అయిన తర్వాత, ఇటువంటి పరిస్థితుల్లో 20వ అధ్యాయానికి వద్దాం. 20వ అధ్యాయం 1లో ఇది అంత అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మొయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చింది. ఇది యెహోషాపాతుకు వచ్చినటువంటి సమస్య. ఒకేసారి మూడు దేశాలు దండెత్తి యుద్ధానికి వచ్చినాయి. నిజమే, సమస్య ఒక్కటి కాదు, కుటుంబాలు ఒకేసారి అన్ని సమస్యలు చుట్టుపడుతూ ఉంటాయి. ఒక యుద్ధం అయితే చేయొచ్చు, 2 యుద్ధాలు అయితే కష్టం, 3 యుద్ధాలు అయితే ఇంకా కష్టం. ఒకేసారి మొయాబీయుల మీదకి, అమ్మోనీయుల మీదకి, మొయోనీయుల మీదకి, వాళ్ళందరూ కూడా యెహోషాపాతు రాజ్యం మీద దండెత్తడానికి వచ్చారు. ఈ సమస్యలు మన ముందు ఉన్నప్పుడు ఇట్ క్రియేట్స్ ప్రెషర్. ఇందాక మనం చదువుకున్న హడ్సన్ టైలర్ చెప్పినటువంటి మాట, ప్రెషర్ ఎంత ఎక్కువ అవుతా ఉంటే దేవుని హృదయానికి అంత దగ్గరగా ఈ ప్రెషర్ మనల్ని నెడుతూ ఉంటుంది అని. ప్రెషర్ ఎక్కువే కొంది ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉంటాము, అవసరాలు పెరిగే కొంది దేవుని సన్నిధికి ఎక్కువ రావడం ప్రారంభిస్తాము. మన ఉన్నటువంటి టెన్షన్స్ ని బట్టి, మనకున్నటువంటి ప్రెషర్స్ ని బట్టి, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ బట్టి, మన జీవితంలో జరుగుతున్నటువంటి యుద్ధాలను బట్టి, ఒక యుద్ధం కాదు, 2 యుద్ధం కాదు, 3 యుద్ధాలు ఒకేసారి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడతా ఉంటాం. యెహోషాపాతు కూడా అదే, దేవుని సన్నిధిలో యుద్ధం ప్రారంభం అయితే 3 దేశాలు యెహోషాపాతు రాజ్యం పైకి దండెత్తుకు వచ్చినప్పుడు, యెహోషాపాతులో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఒకటి, నేను ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తా ఉన్నాను కదా, నేను దేవుని ఇష్టానుసారుడిగా జీవించడానికి నిర్ణయించుకున్నాను, ఆయన మార్గంలో నడవటానికి నిర్ణయించుకున్నాను, ఆయనకి ఇష్టం లేనటువంటి విగ్రహాలను తీసివేశాను, దేవతా స్తంభాలను యూదా దేశం నుంచి తీసివేశాను, జనులను ఏర్పాటు చేసి ధర్మశాస్త్రాన్ని దేశం మొత్తం బోధిస్తూ వచ్చాను. ఇంత చేసిన తర్వాత దేవుడు ఇదే నాకు చేసేది అనేటువంటి ఆలోచన యెహోషాపాతుకు రాలేదు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా అనిపిస్తూ ఉంటది, నాకై ఈ సమస్య వచ్చేది, నేను ఇన్ని పనులు చేశాను, నేను ఇంత మినిస్ట్రీలో ఉన్నాను, పుట్టినప్పటి నుంచి నేను దేవుని సన్నిధిలో ఇష్టంగా ఉన్నాను, లేకంటే మేమందరం కలిసి ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తా ఉన్నాం, కానీ మా కుటుంబంలో ఇంతవరకు ఈ సమస్య మాకు తీరిపోలేదు. ఈ సమస్య మాకు ఎందుకు వచ్చింది? మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే ఈ సమస్య మా మీదకి ఎందుకు వచ్చింది? ఒక సమస్య కాదు, 2 కాదు, 3 కాదు. కానీ యెహోషాపాతు అలా అనలేదు. నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉన్నాను కదా యేసయ్య, ఒక దేశం దండెత్తొస్తే నేను చేయగలను, ఒకేసారి 3 దేశాలు నా పైకి దండెత్తేటట్లు చేసావు అని అనలేదు. అదే మన జీవితంలో నేర్చుకోవాల్సింది. మన జీవితంలో సమస్యలు ఎటువంటి అయినప్పటికీ దేవుని సన్నిధికి రావడానికి మనం ఇష్టపడాలి. ఎందుకంటే యెహోషాపాతు ఒక రాజుగా ఉండి, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండి, యుద్ధం వచ్చినప్పుడు తను చేసినటువంటి పని ఏంటంటే దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడ్డాడు. 20వ వచనం ఒకసారి 2వ వచనం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనానికి వద్దాం. అంతలో కొందరు వచ్చి, ఇప్పటికి చెప్పాను 3 దేశాలు దండెత్తి వస్తున్నాయి, ఒకటి మోయాబీయులు, ఒకటి అమ్మోనీయులు, ఇంకోటి మెయోనీయులు అనేటువంటి 3 దేశాలు దండెత్తి వస్తా ఉన్నాయి. అయితే ఇంతలో ఇంకొకటి వచ్చింది. ఇంతలో 2వ వచనంలో, ఇంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి అరామీయుల తట్టు నుంచి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుతున్నదని చెప్పారు. తెలుగులో మంచి మాట ఉంది, మూలిగే నక్క తాడిగే పడిందని. ఎందుకంటే అసలే సమస్యలు, ఒక సమస్య కాదు, ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు, 3 దేశాలు. ఈ 3 దేశాలు ఒకేసారి దండెత్తి వస్తుంటే నేనేం చేయాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకో మాట చెప్పాడు. ఈ అరామీయుల వైపు నుంచి ఇంకొక గొప్ప సైన్యం, చిన్న సైన్యం అని చెప్పలేదు, ఒక గొప్ప సైన్యం వస్తా ఉంది. అంటే 4 వైపుల నుంచి ముట్టడి వేయబడినటువంటి రాజ్యం మధ్యలో యెహోషాపాతు నిలబడ్డాడు. అప్పుడు యెహోషాపాతు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం కూడా, అంటే ఎప్పుడైతే హెల్ప్లెస్ పరిస్థితుల్లో దేవుని సన్నిధికి రావడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అందుకే ప్రెషర్ డ్రైవ్స్ us to the prayer అని రాయబడి, ప్రెషర్ డ్రైవ్స్ us to the prayer. ఎప్పుడైతే ప్రెషర్ బిల్డ్ అవుతా ఉంటుందో ఇట్ విల్ టేక్ us to the prayer.
ఎప్పుడైతే సమస్యలు పెరుగుతూ ఉంటాయో, ఎప్పుడైతే అవసరాలు పెరుగుతుంటాయో, అవర్ నీడ్స్ డ్రైవ్స్ us to the prayer. ప్రెషర్ డ్రైవ్స్ us to the prayer. అందుకే ఈ రోజు మనం అందరము ఒక సంఘంగా ఒక కూడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి, దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి ఇష్టపడుతున్నాం, దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నాం. బికాస్ కరోనా బిల్డ్ ప్రెషర్ ఇన్ అవర్ హార్ట్. కుటుంబాల పైన, మన ఇంట్లో చిన్న బిడ్డలు అంటే భయం ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు మేమందరం సీనియర్ సిటిజన్స్ గా ఉన్నప్పుడు మాకున్నటువంటి అనారోగ్య సమస్యలు బట్టి బిడ్డలు బాధపడతా ఉన్నారు. పెద్ద సీనియర్ సిటిజన్స్ అంటే తల్లిదండ్రులు తాతలు ఉన్న ఇళ్లలో బాధపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఎటు నుంచి లోపలికి వస్తుందో తెలియదు, దేని ద్వారా లోపలికి వస్తుందో తెలియదు. ఇట్ క్రియేట్స్ ప్రెషర్. ఎంత ప్రెషర్ బిల్డ్ అవుతా ఉందంటే ఇక మనకి వేరే మార్గం లేదు, దేవుని సన్నిధికి వెళ్లాల్సిందే అనుకున్నటువంటి పరిస్థితి. అది యెహోషాపాతు గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు 4 వైపుల నుంచి 4 రాజ్యాలు ఆయన మీదకి వస్తా ఉన్నాయి. అప్పుడు యెహోషాపాతు ఏం చేయాలి? 3వ వచనం ఒకసారి చూద్దామండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదానంతటా ఉపవాసం ఆచరించవలని చాటింపగా అని రాయబడి. మొన్న ఒక రోజు గాస్పెల్ మీటింగ్ గురించి చెప్పుకున్నాం. ఎజ్రా శాస్త్రి ఏర్పాటు చేసినటువంటి గాస్పెల్ మీటింగ్ గురించి. ఇక్కడైతే దీన్ని నేషనల్ ప్రేయర్ మీటింగ్ అంట. ఇట్స్ అ నేషనల్ ఎ కాల్ ఫర్ నేషన్ ప్రేయర్ మీటింగ్. ఈ నేషన్ ప్రేయర్ మీటింగ్ క్లాస్ 3లో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట. అందుకు యెహోషాపాతు ఆయన భయపడ్డాడు. భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదానంతటా ఉపవాస దినం ఆచరించవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. ఒక పెద్ద నేషన్ మీటింగ్ ఏర్పాటు చేశాడు యెహోషాపాతు. 4 వైపుల నుంచి యుద్ధం ముంచుకొని వస్తా ఉంది. పెద్ద సైన్య సమూహం వస్తా ఉంది. వీళ్ళందరూ వస్తా ఉంటే అప్పుడు యెహోషాపాతు ఆలోచించింది సమస్య గురించి కాదు. యెహోషాపాతు ఆలోచించింది సమస్య గురించి, రాబోయే దేశాల గురించి, ఆ సైన్యాన్ని గురించి, టాక్టిక్స్ యుద్ధాన్ని ఎలా నడిపించాలి, సైనికులు ఎలా ముందుకు అడిగేయించాలి, లేకుంటే యుద్ధానికి కావాల్సిన వార్ టాక్టిక్స్ నేను ఎలా చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ప్రక్కన పెట్టేస్తాడు. నిజమే, మనకు వచ్చినటువంటి సమస్యకి మనమే పరిష్కారం కోసం చాలా ప్లాన్లు వేస్తా ఉంటాం. ఈ సమస్య నాకు వస్తే నా సొంత ఆలోచనలు నేను చేస్తాను, నేనేమేం చేయొచ్చు, నేనేం చేస్తే దీని నుంచి బయటపడతాను. అయితే యెహోషాపాతు చేసినటువంటి పని ఏమిటంటే 4 వైపుల నుంచి 4 రాజ్యాలు యెహోషాపాతు రాజ్యం మీదకి వస్తూ ఉంటే యెహోషాపాతు ఆ 4 రాజ్యాలను గురించి ఆలోచించలేదు. వార్ టాక్టిక్స్ గురించి, రాబోయేటువంటి వారు ఎవరు, ఎంతమంది సైనికులు ఉన్నారు, వారికున్న యుద్ధ ఆభరణాలు ఏమిటి, వాళ్ళకున్న వెపన్స్ ఏమిటి, ఇదేం ఆలోచించలేదు. దీన్ని బట్టి మనం ఏం ఆలోచించుకోవచ్చు. దేవుడు మనకేం నేర్పిస్తా ఉన్నదంటే, ఒక సమస్య మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆలోచించవలసింది సమస్య గురించి కాదు, దేవుని సన్నిధికి చేరాలి. యెహోషాపాతు యుద్ధం గురించి ఆలోచించలేదు. రాబోయే శత్రువుల గురించి, ఆ 4 శత్రు దేశాల గురించి యెహోషాపాతు ఆలోచించలేదు. అందుకే చాలా మంది చెప్తా ఉన్నారు, ఆ వాట్సాప్ లో కూడా మెసేజ్ చూస్తాను నేను చాలా సార్లు, కరోనా గురించి తక్కువ మాట్లాడి ప్రార్థన గురించి ఎక్కువ మాట్లాడుకుందాం అంటే శత్రువు గురించి తక్కువ ఆలోచించాలి, శత్రువు గురించి తక్కువ మాట్లాడాలి. యెహోషాపాతు అయితే అసలు శత్రువు గురించి ఆలోచించలేదు. యెహోషాపాతు 4 రాజ్యాల గురించి ఆలోచించలేదు. ఆ యుద్ధం వస్తే, యుద్ధంలో ఓడిపోతే ఏమవుతుంది, గెలిస్తే ఏమవుతుంది, వచ్చేటువంటి 4 రాజ్యాలకు ఉన్నటువంటి వాళ్ళ శక్తి ఏంటి, నేను ఎటువంటి ప్లాన్స్ చేయాలి ఆలోచించలేదు. సమస్య గురించి ఆలోచించలేదు. ఈ గొప్ప సమస్య ఒక ప్రెషర్ మీదకి బిల్డ్ అవుతా ఉంటే, వెంటనే యెహోషాపాతు ఆలోచించింది, దేశంలో ఒక నేషనల్ ప్రేయర్ మీటింగ్ కి కాల్ ఇచ్చేసారు. ఈ నేషనల్ ప్రేయర్ మీటింగ్ అంటే ఒక్కసారి చూస్తే ఎంత గొప్ప కాల్ అంటే, అందుకు యెహోషాపాతు ఆయన భయపడ్డాడు. ఆ ఈ ఫియర్ గురించి రాసినటువంటి ఫియర్ డ్రైవ్స్ us to the prayer. ఇది కూడా ఇందాక మనం చూసాం, ప్రెషర్ డ్రైవ్స్ us to the prayer, అవర్ నీడ్స్ డ్రైవ్స్ us to the prayer, అండ్ సమ్ టైమ్స్ అవర్ ఫియర్ డ్రైవ్స్ us to the prayer. ఈ రోజు మనకున్నటువంటి ప్రెషర్ ని బట్టి, మనకున్నటువంటి అవసరాలను బట్టి, మనకున్నటువంటి భయాన్ని బట్టి మనం దేవుని సన్నిధికి, ఈరోజు యెహోషాపాతు కూడా భయపడి దేవుని సన్నిధికి వచ్చి ఒక్క మాట రాయబడి ఉంది, యెహోవా యొద్ద విచారించుటకు అని రాయబడి ఉంది. విచారించుటకు అంటే ఈ సీక్స్ గాడ్ అని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయబడి ఉంది. విచారించుటకు సీక్స్ గాడ్. ఈ లోకంలో దేనిని కోరుకోలేదు, ఆయన ఏం కోరుకున్నాడంటే దేవుణ్ణి కోరుకున్నాడు. ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యకి పరిష్కారం ఆయన దగ్గర ఉందో లేదో ఇప్పుడు చెప్తాం, ఇప్పుడు వాక్యలు చూద్దాం. కానీ యెహోషాపాతు హి ప్రిఫర్డ్ ప్రేయర్, దేవుని సన్నిధిని ఇష్టపడ్డాడు. హి ప్రిఫర్డ్ టు సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని వైపు చూడటానికి, దేవుని ముందు విచారించడానికి ఇష్టపడ్డాడు. అయితే ఎందుకు యెహోషాపాతు భయపడ్డాడు?
నిజంగా ఆయన అంత భయపడవలసినటువంటి వాడని చూస్తే ఒకేసారి 4 దేశాలు ఆయన మీదకి దండెత్తి వస్తే యెహోషాపాతుకు ఉన్నటువంటి బలం ఎటువంటిది ఒకసారి మన దేవుని సన్నిధిలో చూసినట్లయితే యెహోషాపాతు భయానికి కారణం ఏంటో మనకు అర్థమవుతుంది. యెహోషాపాతు నిజంగా భయపడవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయానికి వెళ్దాం. 17వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం ఒకసారి ఖచ్చితంగా చదవాల్సిందే. 12వ వచనం 2వ దినవృత్తాంతముల గ్రంథము ఇప్పుడు వరకు మనం ఆ 20th చాప్టర్ లో ఉన్నాము. పేజీ తిప్పితే 17వ అధ్యాయం ఉంటుంది. ఈ 17వ అధ్యాయము 12వ వచనం మొదలుకొని 19వ వచనం వరకు చూస్తే యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటల సామాగ్రిని నిల్వ చేయ పట్టణములను కట్టానని రాయబడు. ఆయన దగ్గర ఉన్న వెపన్స్ ఎటువంటి అంటే వార్ టౌన్ యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయి పట్టణములను కట్టించాను. టౌన్షిప్, వార్ టౌన్షిప్ అంటే ఒక యుద్ధం చేయడానికి పెద్ద పెద్ద టౌన్స్ ని కట్టేసేసాడు, పెద్ద పెద్ద పట్టణాలను కట్టేసేసాడు. ఈ పట్టణం కేవలం యుద్ధం చేయడం కోసం కట్టిన పట్టణాలు. ఇంకా రాయబడి ఉంది, యూదా దేశ పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడను, అతని కింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండేది. వీరి వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంత అనగా ఇక్కడ నుంచి ఎంతమంది ఆయనకున్నారో రాయబడి ఉంది. అద్నా అనే అతని దగ్గర ఏమో 3 లక్షల మంది, యెహోహాను దగ్గర 2,50,000 మంది, యెహోవాకును అనేటువంటి అతని దగ్గర 2 లక్షల మంది, ఎల్యాదాను పరాక్రమశాలి ఒకడు ఉండెను. వీరందరూ ఉన్నటువంటి ఏ దేశంలో లేనటువంటి గొప్ప యుద్ధ సామాగ్రి కలిగినటువంటి దేశం యెహోషాపాతు దేశం. 12వ వచనం నుంచి 19వ వచనం వరకు ఒకసారి నెమ్మదిగా చదవండి. చదివితే ఎంత ప్లాండ్ గా యుద్ధం కొరకు సిద్ధమై ఉన్నాడంటే ఒక్కొక్కరి కింద ఒక 2 లక్షల మంది యుద్ధ సైనికులను పెట్టాడు. ఒక వ్యక్తి కింద 2,50,000 మందిని పెట్టాడు. ఒక వ్యక్తి దగ్గర 3 లక్షల మందిని పెట్టాడు. వీళ్ళందరూ కూడా సమృద్ధిగా దేవుని ఆ దేశం పైకి దండెత్తి వచ్చే వాళ్ళ పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకున్నటువంటి యుద్ధ సామాగ్రి ఎటువంటిదంటే ఒక పెద్ద కోటలను సామాగ్రి యుద్ధ సామాగ్రి నిల్వ చేయటకు పట్టణాలు ఉన్నాయని రాయబడి. ఇప్పుడు 4 వైపుల నుంచి 4 దేశాలు ఆయన పైకి వస్తా ఉన్నాయి. ఆయనకున్నటువంటి యుద్ధ సామాగ్రిని చూసాము. అయితే యెహోషాపాతు గురించి రాసినటువంటి మాట ఏమిటంటే 3వ వచనం 20వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకునేను అన్నాడు. మనకున్నటువంటి సమస్యకి మన దగ్గర మీన్స్ ఉంటుంది. ఏ మీన్స్ లో మనం ఆ సమస్యను తీర్చుకోవచ్చు, మనకు వచ్చినటువంటి సమస్యను మనం ఎలా తీర్చుకోవచ్చో మన దగ్గర ఉండొచ్చు. అందుకే ప్రారంభంలో చెప్పాను, 5 లక్షలు ఉంటే నా సమస్య తీరుతుంది అంటే నా దగ్గర 5 లక్షలు ఉంటే చాలు. మన దగ్గర ఉండొచ్చు మన సమస్యను తీర్చుకోవడానికి. కానీ యెహోషాపాతు చేసింది ఏమిటంటే, రాబోయేటువంటి శత్రువు ఎటువంటి వాడు, ఆయనకున్నటువంటి శత్రువు దేశాలు 4 శత్రు దేశాలకు ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ఎటువంటిది, నా దేశంలో ఉన్నటువంటి సైనికులు ఎంతమంది, నా దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ఎంత, ఈ రెండింటిని కూర్చి ఆలోచించడం ఆపేశాడు. ఆయన భయపడి దేవుని సన్నిధికి వెళ్ళాడు. భయం దేని కొరకంటే, దేవుడు లేకుండా యుద్ధం చేస్తే ఎటువంటి వెపన్ నా దగ్గర ఉన్నా, ఎటువంటి సమాధానం నా దగ్గర ఉన్నా కూడా దేవుడిని చిత్తం లేకపోతే నేను దాన్ని పొందుకోలేదు, ఆ సమస్యను నేను తీర్చుకోలేదు. ఈరోజు యెహోషాపాతు అనుకున్నది ఏమిటంటే, నా దగ్గర యుద్ధ సామాగ్రి ఉండొచ్చు, 3,000 మంది, 3 లక్షల మంది, 2,50,000 మంది, ఇంకొక 2 లక్షల మంది, లేకుంటే యుద్ధ సామాగ్రి నిల్వ ఉండటానికి కట్టినటువంటి కోటలు కావచ్చు, పట్టణ ప్రాకారాలు కావచ్చు, ఇవన్నీ కాదు. కానీ నేను మొట్టమొదట దేవుని సన్నిధికి వెళ్ళాలి అని దేవునికి భయపడి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఈరోజు మనకు వచ్చేటువంటి సమస్య ఎటువంటి సమస్య అయినా కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం ఇష్టపడాలి. యెహోషాపాతు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఉన్నటువంటి మాట మనం అందుకు యెహోషాపాతు భయపడి 3వ వచనం, యెహోవా యొద్దకు విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాసము దినములు ఆచరించాలని చాటింపగా, యెహోషాపాతు అంటే రాజు మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవాలయం దగ్గరికి రావాలి.
ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాన్ని ఆచరించాలి. యుద్ధం చేయడానికి సిద్ధపాటు ప్రార్థన. యుద్ధం చేయడానికి సిద్ధపాటు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉపవాసము. ఉపవాసము యుద్ధానికి ఒక ఇన్స్ట్రుమెంట్. ప్రార్థన యుద్ధం చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్. మన జీవితాల్లో ఎటువంటి సమస్య వచ్చినా కూడా, సో ఈ లోకంలో ఉన్నటువంటి వెపన్స్ ఎన్ని ఉన్నా కూడా ప్రేయర్ ఈజ్ అవర్ ఫస్ట్ వెపన్. ఇది యెహోషాపాతు నుంచి మనం నేర్చుకోవాలి. యెహోషాపాతు అనుకుంది ఏమిటంటే, ప్రార్థన నా మొట్టమొదటి ఆయుధం అని సన్నిధిలో ప్రార్థించటం. ఆయన యెహోషాపాతు ఉపయోగించినటువంటి మొట్టమొదటి ఆయుధం ప్రార్థన. మొట్టమొదటి ఆయుధం మనకు వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కోవటానికి. యెహోషాపాతు సంఘటనలో యెహోషాపాతు గురించి మనం నేర్చుకున్నటువంటి మంచి దేవుని వాక్యం ఏంటంటే, నాకున్నటువంటి సమస్యకు మొట్టమొదటి ఆయుధము ప్రార్థన. యెహోషాపాతుకున్నటువంటి యుద్ధ సామగ్రి మొత్తాన్ని పక్కన పెట్టి, వచ్చేటువంటి సమస్యను ప్రక్కన పెట్టి యెహోషాపాతు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రేయర్ ఈజ్ మై ఫస్ట్ వెపన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ మై ఫస్ట్ వెపన్. ఇది యెహోషాపాతు ద్వారా దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే యెహోషాపాతు యెహోవా మందిరంలో 4వ వచనం ఒకసారి చదువుకుందాం. యూదా వారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణంలో నుండి జనులందరూ వచ్చారు. దిస్ ఇస్ బిగ్ నేషనల్ ఫాస్టింగ్ ప్రేయర్ టు ఫేస్ ద వార్. ఈరోజు మన దేశంలో జరిగితే ఎంతో సంతోషం. ఈరోజు కరోనా మన దేశం మీదకి, లేకుంటే భూమి మీదకి వచ్చినటువంటి ఒక యుద్ధం అయితే మనందరికీ ప్రెషర్ బిల్డ్ చేస్తుంది. మనకందరికీ సమస్యను క్రియేట్ చేస్తుంది. ఈ సమస్య తిరిగి కట్టుకోలేనంత పరిస్థితులు, పోయినటువంటి ఉద్యోగాలు తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు, తగ్గించినటువంటి జీతాలు మళ్ళీ రావు, పోయినటువంటి కూలీ దొరకక మళ్ళా లక్షల మంది తిరిగి వాళ్ళ గృహాలకి నడక మీద తిరిగి వెళ్తా ఉంటే చెప్పులు లేకుండా అరికాళ్లలో నుంచి రక్తం వచ్చేసేటువంటి సంఘటనలు మనం చూస్తాం. ఒక పెద్ద సమస్య భూమి మీదకి వచ్చినప్పుడు సమస్య ఏమిటని టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళు టెక్నాలజికల్ గా ఆన్సర్ కోసం చూస్తూ ఉంటారు. అధికారులు అయితే వారి అధికారాన్ని ఉపయోగించి పాలసీ డెసిషన్ తీసుకుంటా ఉన్నారు. బ్యాంక్స్ ఫైనాన్స్ ఎలా చేయాలి, చిన్న చిన్న కంపెనీలు ఎంతమందిని తీసేయాలి, ఎవరిని ఉంచాలి, ఇంటి దగ్గర నుంచి పని చేయించాలా, ఉద్యోగం నుంచి తీసివేయాలా, ఎవరి ఆలోచనలు వాళ్ళు చేస్తా ఉంటే యెహోషాపాతు ఆలోచించింది. యెహోషాపాతు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ప్రేయర్ ఈజ్ మై ఫస్ట్ వెపన్. ఉన్నటువంటి సమస్యను నేను ఎదుర్కోవాలంటే మొట్టమొదటి వెపన్, మొట్టమొదటి ఆయుధం. ఆయుధాలు కలిగినటువంటి పెద్ద టౌన్షిప్ ఉంది, కోటలు ఉన్నాయి, సామాగ్రి నిల్వ చేసినటువంటి పట్టణాలు ఉన్నాయి. కానీ బట్ ప్రేయర్ ఈజ్ మై ఫస్ట్ వెపన్. ఇది యెహోషాపాతు చేసింది. ప్రేయర్ అంటే ఇతనొక్కడే ప్రార్థన చేయలేదు, రాజు ఒక్కడే ప్రార్థన చేయలేదు, దేశం మొత్తాన్ని కూడుకునేటట్లు చేశాడు. అందరూ ఉపవాసం ఉండి దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థన చేయాలి. అందరూ ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ప్రేయర్ ఫస్ట్ వెపన్స్ అని యెహోషాపాతు ద్వారా మనం నేర్చుకోవాలి. అది ఇక్కడికి వచ్చిన తర్వాత జనులు చేసినటువంటిది. 5వ వచనం చూసినట్లయితే, యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాలయందు ఎదుట సమాజంగా కూడి యూదా యెరూషలేము జనుల మధ్యను నిలువబడి, ఇంగ్లీష్ లో అయితే ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. జనుల మధ్య నిలబడి అనేటువంటి మాట, he stood before the congregation అని రాయబడి. ఒక రాజు కాంగ్రిగేషన్ ముందు నిలబడి, ఒక నేషన్ అంతా కూడుకుంది ప్రార్థన చేయడానికి, ఫాస్టింగ్ ప్రేయర్ చేయడానికి. దేశం అంతా ఇట్లా కూడుకొని ఉంది. ఏ నిమిషంలో అయినా 4 వైపుల నుంచి వచ్చేటువంటి శత్రు దేశాలు ఎప్పుడైనా పైకి రావు. దేశమంతా ఆ దేవుని ఆలయం ముందు నిలబడు. ఈ ఆలయం ముందు నిలబడినప్పుడు అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే, గాడ్ స్టూడ్ బిఫోర్ ద కాంగ్రిగేషన్ అని రాయి. ఇంగ్లీష్ లో ఆ మాట చూస్తే చాలా సంతోషం అనిపించింది. బిఫోర్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్ రాయలేదు, బిఫోర్ ద కాంగ్రిగేషన్ అని రాయలేదు. దేశమంతా కాంగ్రిగేషన్ కు కూర్చొని ఉంటే రాజు నిలబడి ప్రార్థన చేయడం ప్రారంభం. ఎంత గొప్ప సంఘటన వింటా ఉంటేనే. మొన్న ఎజ్రాది గురించి మనం చూస్తున్నాం. ఈరోజు యెహోషాపాతు ఈ స్టూడ్ బిఫోర్ ద కాంగ్రిగేషన్, దేశ ప్రజలందరూ కాంగ్రిగేషన్, రాజు నిలబడి ప్రార్థన చేస్తాం. ఇంత గొప్ప సంఘటన మన కలందు యెహోషాపాతు ద్వారా దేవుడు చూస్తాం. అని చేసినటువంటి ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన, ఈ ప్రార్థన నుంచి మనం నేర్చుకోవాలి. అసలు ప్రార్థన ఎలా చేయాలో యెహోషాపాతు నేర్చుకోవాలి. ప్రార్థన ఎలా ఉండాలి, ఎటువంటివి విచారిస్తూ మనం ప్రార్థన చేయాలనే మాటలు దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. యెహోషాపాతు చేసినట్టు ఏంటంటే, యెహోషాపాతు యెహోవా మందిరంలో 6వ వచనానికి వెళ్ళి 6వ వచనం, మా పితరుల దేవ యెరూషలేము జనుల మధ్య 5వ వచనము సెకండ్ పార్ట్ నుంచి చదువుకుందాం.
కొత్త శాల ఎదుటను సమాజంగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్యను నిలువబడి యెహోషాపాతు ఇలా ప్రార్థన చేస్తాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు పరమండలమందును దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికిని దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఇది మొట్టమొదటి చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన గురించి యెహోషాపాతు చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, ఈ స్టార్టెడ్ ప్రేయర్ విత్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణగణాలను బట్టి, దేవుని యొక్క లక్షణాలను బట్టి, దేవుని యొక్క శక్తిని కొనియాడుతూ మొట్టమొదట ప్రార్థన ప్రారంభించాడు. ఎవ్రీ ప్రేయర్ మస్ట్ స్టార్ట్ విత్ ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుని స్తుతి గానాలతో లేక దేవుని స్తుతి ఇస్తూ ఆయనను స్తుతిస్తూ ప్రార్థన ప్రారంభించాడు. ఈరోజు ఒకవైపు నుంచి యుద్ధం 4 వైపుల నుంచి 4 శత్రు దేశాల మీదకి వస్తా ఉంటే, అక్కడ ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి మొత్తం ప్రక్కన పెట్టి దేశం మొత్తాన్ని ఆలయం ముందు కూర్చోబెట్టి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన ఎలా ప్రారంభించాడంటే, దేవునికి ఉన్నటువంటి గుణగణాలను బట్టి దేవుని స్తుతించడం ప్రారంభించాడు. అనుకున్నటువంటి అట్రిబ్యూట్స్. వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్? దేవునికి ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ అంటే మనం కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఉన్నటువంటి అట్రిబ్యూట్స్, దేవునికి ఉన్నటువంటి గొప్ప మహా లక్షణాలను గురించి ఆయనను స్తుతించాలి. ఆయన స్తుతించి, ఎందుకంటే ఆయన స్తుతుల సింహాసనం పైన ఆసీనుడయ్యేటువంటి దేవుడు. గాడ్స్ అట్రిబ్యూట్స్ అంటే, దేవునికి ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఉన్నటువంటి కొన్ని గుణగణాలను, కొన్ని లక్షణాలను బట్టి ఆయన స్తుతించాలి. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఈజ్ ద స్పిరిట్. దేవుని వాక్యం చూసినట్ల యోహాను సువార్త 4:24 ఆయన ఆత్మీయ ఉన్నాడు. ఆత్మీయన దేవుడు కాబట్టి, మా మధ్య సంచరించేటువంటి దేవుడు కాబట్టి ఆ ప్రార్థన ఆలకించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈజ్ అ ట్రస్ట్ వర్ది గాడ్. దిస్ ఇస్ ద అటిట్యూడ్ ఆఫ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 దేవుని వాక్యములో రాయబడి ఉంది. ఈజ్ అ ట్రస్ట్ వర్ది గాడ్. ఆయన నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఈజ్ అ లవింగ్ గాడ్. మొదటి యోహాను పత్రిక 4:8 యోహాను సువార్త 3:16 వీటిలో దేవుని ప్రేమ గురించి రాయబడి ఉంది. నువ్వు ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి నాకున్నటువంటి సమస్యలోని సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను. So love is God's love is one of his attributes. So God is holy. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథము 6:3 యోహాను సువార్త 6:69 తర్వాత ప్రకటన గ్రంథం 4:8 వీటన్నిటిలో కూడా దేవుని యొక్క పరిశుద్ధ గురించి రాయబడి ఉంది. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో ఆయనను పరిశుద్ధతో మనం ప్రార్థించాలి. అక్కడున్నటువంటి సమస్యలో ఆత్మైనటువంటి దేవుడును, నమ్మదగినటువంటి దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీతి కలిగినటువంటి దేవుడు, నిత్యమైనటువంటి దేవుడు అని మార్పులైనటువంటి దేవుడిని ఆయనను కొనియాడి ఆయన మన మధ్యకు ఆహ్వానించి ఆయన స్తుతించి, ఆయన స్తుతుల సింహాసనం పైన ఉండేటువంటి దేవుడు కాబట్టి ఆయన స్తుతించి ఆయన మన సన్నిధికి ఆహ్వానించాలి. దేవుడు మన ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు. అంటే చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతాం సమయాన్ని బట్టి. ఈ ప్రార్థన చేసినప్పుడు ఇంకా చూసినట్లయితే చాలా మాటలు రాయబడి ఉన్న ప్రార్థన గురించి. అట్రిబ్యూట్స్ అన్ని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లేవి అయినటువంటి ఒక వ్యక్తి ద్వారా, లేవీడ్ అయినటువంటి వారి ద్వారా ఆ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇది సమాధానం ఎటువంటిదంటే 15వ వచనం చూద్దాం. 14వ వచనంలో ఆ లేవీని గురించి రాయబడి ఉంది. యెహోషాపాతు అనేటువంటి ఒక లేవీని ద్వారా దేవుని ఆత్మ మాట్లాడినటువంటి మాట ఏమిటంటే 14వ వచనంలో ఆ లేవీయుడగు యెహోషాపాతు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగ ప్రకటించెను. ఇప్పుడే చెప్పాను, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి. ఆయన ఆరాధించేటువంటి సమయంలో దేవుడు మన ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు. మన ప్రార్థనకు సమాధానం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. మన మధ్య సంచరించడానికి ఇష్టపడుతున్నాడు. మనతో ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థనను బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మధ్యకి దేవుడు రావడానికి ఇష్టపడ్డాడు. తన ఆత్మ ద్వారా అక్కడ ఉన్నటువంటి లేవీయుడు అయినటువంటి యెహోషాపాతు ద్వారా దేవుని ఆత్మ పలికినటువంటి మాటలు మనం చూసినట్లయితే 15వ వచనంలో, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా,
యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. ఇది దేవుని ద్వారా దేవుని ఆత్మ పలికేటువంటి మాట. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా. అంటే ఇక్కడ ఉన్నటువంటి యూదా దేశము, యెరూషలేము బిగ్ నేషన్ కాన్సెప్ట్, నేషన్ ప్రేయర్ అన్న కదా. ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ యాజ్ అ కాంగ్రిగేషన్ నిలబడి దేవుని స్తుతిస్తే దేవుని ఆత్మ దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి హెజ్కియేలు ద్వారా దేవుని ఆత్మ పలికినటువంటి మాట. యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడు. మొట్టమొదటి యెహోషాపాతు తనకున్నటువంటి బలాన్ని బట్టి ఆయన అతిశయించలేదు, కానీ ఆయన భయపడి దేవుని సన్నిధికి వచ్చాడు. మన సమస్య వచ్చినప్పుడు భయపడి దేవుని సన్నిధికి వస్తే ఇది దేవుని పైన ఉన్నటువంటి భయం. దేవుని భయం కలిగి దేవుని సన్నిధికి వస్తే దేవుడు చెప్పేటువంటి ఉత్తరం ఏమిటంటే భయపడుకుడి. ఏ భయంతో అయితే దేవుని సన్నిధికి వచ్చాడో ఆ సన్నిధి, దేవుని సన్నిధికి ఏ కారణం చేత అయితే దేవుని సన్నిధికి వెళ్తామో దానికి వెంటనే సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. దేవుని వాక్యం చూసినట్లయితే 3వ వచనంలో, 20వ అధ్యాయం 3వ వచనంలో యెహోషాపాతు భయపడి అని రాయబడి ఉంటే దేవుని ఆత్మ మరి తిరిగి వచ్చి యెహజ్కియేలు ద్వారా మాట్లాడి 15వ వచనంలో భయపడుకుడి అని సమాధానం. భయపడినటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి సమాధానం భయపడుకుడి. యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థనను బట్టి ఆయన జీవితంలో గొప్ప కార్యాలు చేసినప్పటికీ 4 శత్రు దేశాలు ఆయన దేశం మీదకి వచ్చినప్పటికీ ఎందుకు దేవుడు నాకు ఇలా చేశాడు అనేటువంటి ఆలోచన చేయలేదు. వచ్చినటువంటి సమస్యల గురించి ఆలోచించలేదు. ఆయన దేవునికి భయపడి దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాత్రమే కాదు దేశం మొత్తాన్ని కూర్చోబెట్టి ఒక నేషన్ ప్రేయర్ ఆర్గనైజ్ చేసి నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆయన భయపడి దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధి వారి మధ్యకి వచ్చి భయపడుతున్నారు. మనం కూడా దేవునికి భయపడి దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధి మన మధ్యకు దిగి వచ్చి భయపడుకుడి అంటే. కరోనా సమయంలో ఇంకొకసారి చెప్తాను ఈ మాట. దేవుని సన్నిధిలో మనకు వచ్చినటువంటి సమస్యను బట్టి దేవుని భయముతో మనం దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుని ఆత్మ మన మీదకి వచ్చి దేవుని సన్నిధి మన మధ్యకి వచ్చి దేవుడు చెప్పేటువంటి మొట్టమొదటి మాట భయపడుకుడి. ఫియర్ నాట్, భయపడుకుడి. ఇంకో ఉన్నటువంటి మాట ఏమంటే భయపడుకుడి. ఇంకొక మాట కూడా యాడ్ చేశాడు దేవుడు. భయపడుకుడి, జడయకుడి. ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. కరోనా మీరు తీసేలేరు, దేవుడే తీసేస్తారు. భయపడుకుడి, జడయకుడి. ఈ యుద్ధము మీది కాదు దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి, రేపు వారి మీదకి పోవుడి. అక్కడి నుంచి వారు జీజు అను ఎక్కుడు మార్గం వచ్చేదరు. మీరు ఎరువేలు అను అరణ్య మార్గం దగ్గర ఉన్నటువంటి వాగు కొనను వారి దగ్గర వాగు కొన దగ్గర వారిని కనుగొందురు అని చెప్పి ఇంకా చెప్పినటువంటి మాట. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసినటువంటి నిమిత్తం లేదు. దెర్ ఇస్ నో నీడ్. అసలు మీరు యుద్ధమే చేయవలసినటువంటి అవసరం. 4 దేశాలు పరిగెత్తుకుంటా వస్తే ఆ యుద్ధం చేయడానికి యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకున్నాడు. సిద్ధంగా ఉంది. లక్షల మంది యుద్ధ సైనికులు సిద్ధంగా ఉన్నారు. అది యేసయ్య చెప్పేటువంటి మాట. యుద్ధం చేయవలసి, మీరు యుద్ధం చేయవలసినటువంటి పని లేదు. భయపడకుడి, జడయకుడి. మీరు యుద్ధం చేయవలసినటువంటి పని లేదు. అయితే దేవుడు ఒక్క మంచి మాట చెప్తాడు. ఈ మాట చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఈ మాట ఏమిటంటే మీరు యుద్ధ పంక్తులుగా తీర్చి నిలవబడుడి అని చెప్పారు. యుద్ధం చేయొద్దు, కానీ యుద్ధ పంక్తులుగా తీర్చి నిలబడాలి. అంటే యూ మస్ట్ బి రెడీ ఫర్ ఫైట్, బట్ దర్ ఈస్ నో నీడ్ ఫర్ ఫైట్. యూ మస్ట్ బి రెడీ ఫర్ వార్, బట్ దర్ ఈస్ నో నీడ్ ఫర్ వార్. అంటే దీనికి కారణం ఏమిటంటే యుద్ధ పంక్తులుగా నిలబడటానికి కారణం మనం అంతా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. లేకుంటే అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. మనం రెస్ట్ తీసుకుంటే దేవుడు మన కార్యాలు చేయడు. అంటే మనం రెస్ట్ తీసుకొని మనం ఏం పని చేయకపోతే దేవుడు మన కార్యాలు చేయడు. యుద్ధం యెహోవాది. మీరు యుద్ధం చేయాల్సినటువంటి పని లేదంటే దాని అర్థము ఇంటికి వెళ్ళి నిద్రపోమని కాదు. దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీరు నిలవబడండి, వారు నేను చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళి పండుకోవటం కాదు, మీరు సైలెంట్గా ఉండటం కాదు, మీ ఇష్టమైనటువంటి జీవితం జీవించడం కాదు. యు గెట్ రెడీ ఫర్ వార్. యుద్ధ సన్నద్ధులై యుద్ధ పంక్తులుగా మీరు నిలబడి ఉండండి. అప్పుడు యుద్ధం నేను చేస్తాను. మాట చదివినప్పుడు నేను అనుకున్నాను, అందరూ మీరు ఇంటికి వెళ్ళిపోండి, రెస్ట్ తీసుకోండి, యుద్ధం నేను చేస్తాను అని దేవుడు. మనమంతా వీఆర్ ఇన్ ద వార్. ఈ వార్ లో మనమందరం సిద్ధంగా ఉన్నాం. వీఆర్ యాజ్ అ సోల్జర్స్, వీఆర్ రెడీ. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉంటే చాలు, యుద్ధం ఆయన. మనం ఇంటి దగ్గర ఉంటే యుద్ధం దేవుడు చేయట్లేదు.
యుద్ధ పంక్తులుగా మనం నిలబడి ఉండాలి. అందుకే 17వ వచనం లాస్ట్ లో రాసినటువంటి మాట, మీరు యుద్ధ పంక్తులుగా తీర్చబడుడి, మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణను మీరు చూడండి. మీరు యుద్ధ పంక్తులుగా నిలబడితే చాలు, మీరు రక్షణ చూస్తారు. మీరు ఇంటికి వెళ్తాం కాదు, మీరు రెస్ట్ తీసుకోవటం కాదు, మీరేం పని చేయకుండా ఉండటం కాదు, మీరు దేవుని సన్నిధిలో యుద్ధ పంక్తులుగా నిలబడి ఉండండి. దేవుడు రక్షణ కార్యాన్ని మీకు చూపిస్తాడు. ఇంకొకసారి దేవుడు మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాడు దేవుని వాక్యంలో, మీతో కూడా ఉన్నటువంటి యెహోవా దయచే రక్షణ మీకు చూచెదరు. మళ్ళా చెప్తున్నాడు, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి. ప్రో యాక్టివ్ ఉండాలి. రేపు వారి మీదకి పోవుడి అని ఉంది. యుద్ధానికి వెళ్ళమని చెప్తా ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళండి, యుద్ధానికి వెళ్ళండి, మీరు వారి మీదకి పోవుడి అని రాయబడి. సో వీ మస్ట్ బి రెడీ ఫర్ ఫైట్. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ అన్ని సిద్ధంగా ఉండాలి. అంటే గాలిలో దీపం పెట్టి ప్రార్థించకూడదు. యుద్ధ పంక్తులుగా తీర్చబడి ఉండాలి. మనం వారిపైకి యుద్ధానికి వెళ్ళాలి. అయితే దేవుడు యుద్ధం చేయడానికి మన తరఫున సిద్ధంగా ఉండాలి. ఈరోజు మనము కూడా మన జీవితంలో వచ్చేటువంటి అనేక సమస్యలు, ఇది మొదటి పార్టీ అయిపోయింది. మరి మన జీవిత మీదలో వచ్చేటువంటి అనేక సమస్యలను బట్టి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ప్రెషర్, ఇట్ డ్రైవ్స్ us to the prayer. The more the pressure, the more it will takes us close to the breast of God అని రాయబడు. breast of God అంటే దేవుని హృదయానికి నెడతది ఆ ప్రెషర్. It should press us to the breast of God. దేవుని హృదయానికి ఇంకా దగ్గరగా తీసుకురావడానికి ఆ ప్రెషర్ మన జీవితంలో ఉపయోగపడాలి. ఈరోజు దేవుడు మన సన్నిధిలో మనందరికి పెట్టినటువంటి టెన్షన్స్ లో చాలా టెన్షన్, చాలా విషయాలు పోస్ట్పోన్ అయిపోయినాయి. ఆ కుటుంబాల వివాహాల గురించి సమస్యలు ఉన్నాయి, ఉద్యోగాల గురించి, ఇన్కమ్ గురించి, ఆరోగ్యం గురించి. ఒకే వైపు తెలుగులో అయితే 30 ఏట దాడి అని అంటారు, కానీ ఇక్కడ 4 పేటల దాడి, 4 రాజ్యాలు ఒకేసారి వస్తా ఉంటే, మీరు వారి మీదకి పోవుడి, పంక్తులుగా నిలవబడుడి, దేవుని రక్షణ చూపించడానికి దేవుడు రెడీ. దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిని మనం ఆహ్వానించి, ఆయన సన్నిధిలో భయం పడుతూ మనం ఉన్నట్లయితే, ఆయన సన్నిధిని మనకిచ్చి మన భయాన్ని తీసేదానికి దేవుడు ఇష్టపడతాడు. అటువంటి దేవుని సన్నిధిని మనం మన మధ్య దేవుడు ఉంచాలని ప్రార్థిస్తూ వాక్యాన్ని ముగించుకుందాం. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు ఆధారభూతుడు అనే తండ్రి మహోన్నతుడా, మరి ఒకసారి మీ పాద సన్నిధికి వచ్చాం నాయన. యుద్ధం మీరు చేస్తారు కానీ ప్రభా, మేమైతే యుద్ధ సన్నద్ధులుగా ఉండాలి. యుద్ధం మీరు చేసే రక్షణను మాకు చూపిస్తారు కానీ మేము భక్తులుగా నిలబడి మీకు భయపడి మీ సన్నిధిలో మేము తండ్రి మిమ్మల్ని స్తుతించి ప్రార్థిస్తే, ఆయన మీ సన్నిధి మాతో ఉంచి మా భయాన్ని తీసేటువంటి దేవుడు. మాకు వచ్చేటువంటి ప్రతి సమస్యకు సమాధానం లేదు. ఆయన మాకు వచ్చేటువంటి ప్రతి సమస్యకు ఆయన మా ప్రార్థన ఒక వెపన్ ప్రభు. మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ప్రార్థనలో నట్టేటువంటి ధన్యత మాకు అందరికీ ఈ ప్రార్థన రక్షకుడైన క్రీస్తు యేసు పెట్టి వేడుకొని సమర్పిస్తున్నాం. ఆమేన్.